కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఈ క్రిస్మస్ డేస్లో క్రిస్మస్ వర్తమానాలు వింటున్నాం. మనం యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం. పిలాతు అడుగుతున్నారు, నువ్వు రాజువా అని పిలాతు అడిగినప్పుడు యేసు, నువ్వు అన్నట్టే నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అన్నారు. యేసుప్రభు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, రాజుగారి ముందు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను వచ్చాను, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటకు ఈ లోకమునకు నేను పుట్టాను, ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చారు. అందుకని ఈ గ్రంథాన్ని దానియేలు గ్రంథంలో సత్య గ్రంథము అన్నారు. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేనే మార్గము సత్యము జీవము అన్నారు యేసయ్య. సత్య సంబంధులుగా ఉండాలని కోరుకుంటూ యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17వ వచనంలో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. 19వ వచనంలో కూడా వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. ఈ మాట మన హృదయంలో భద్రం చేసుకోవాలి. మనల్ని సత్యంలో ఉంచడానికి యేసయ్య తన్ను తాను ప్రతిష్ఠ చేసుకున్నారు. కనుక సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి యేసుప్రభు వారి లోకానికి వచ్చారు. కాబట్టి మనం కూడా సత్య సంబంధులుగా ఉండాలి. సత్యమును గురించి సత్యములో నడవాలి. ఆ సత్యమును ఏమంటున్నారంటే ఎఫెసీ పత్రికలో దేవుని సన్నిధిలో ఇలాగ జీవించాలి అని చెప్తున్న సమయంలో మన నడుమునకు సత్యం అనే దట్టిని కట్టుకోవాలి అంటారు. కాబట్టి సత్యమును గురించి అనుభవంగా తెలుసుకునేవారిగా ఉండాలి, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి, సత్యములో స్థిరపరచబడిన వారిగా ఉండాలి. ఎందుకంటే యేసయ్య మన కోసం ఆయన ప్రతిష్ఠ చేస్తున్నాడు. అలాగే మనం కూడా అనేకులను నడిపించడం కోసం మనం కూడా దేవుని కోసం ప్రతిష్ఠ చేసుకోవాలి. ఆ విధముగా సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టానన్నారు. కాబట్టి మనం యేసయ్యలో జన్మించిన మనం కూడా యేసయ్య కొరకు ప్రతిష్ఠ చేసుకొని కొన్ని కార్యములు చేయడానికి, కొన్ని మంచి పనులు చేయడానికి దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ఆ విధంగా మనల్ని మనం ప్రతిష్ఠ చేసుకొని ముందుకు నడిచే భాగ్యం మీకు మాకు మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు దీవించునుగాక.